ఉత్తరకాశీ జిల్లా ధరాలి గ్రామాన్ని జల ప్రళయం ముంచెత్తింది. మంగళవారం మధ్యాహ్నం 1:45 సమయంలో క్లౌడ్ బరేజ్ దెబ్బకు ప్రళయ వేగంతో ఉప్పొంగిన గంగమ్మ దారిలో ఉన్న చెట్టు, చేమ, బురదను కలుపుకొని కిందికి ప్రవహించింది. కొండ చర్యలను సైతం తరుముకుంటూ దూసుకొచ్చింది. జల విలయం ధాటికి గ్రామంలోని ఇల్లు, పెద్ద పెద్ద భవనాలు సైతం పేక మేడల్లా నేల కూలిపోయాయి. గుండెలదిరేలా హోరుమనే శబ్దంతో కమ్ముకొస్తున్న జల ప్రళయం నుంచి తప్పించుకునేందుకు ప్రజలు ప్రాణాలు అరచేత పెట్టుకొని పెద్ద పెట్టున అర్థనాదాలు చేస్తూ పరుగులు తీశారు. కానీ కన్ను మూసి తెరిచేలోగా బురద వారిని ముంచెత్తాయి. వరదలకు సంబంధించిన అనేక హృదయ విదారక వీడియోలు బయటపడ్డాయి. కొన్ని క్షణాల్లోనే ఆ ప్రాంతమంతా శిథిలాలతో నిండిపోయినట్టుగా వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. తొలి మేఘ విస్ఫోటం జరిగిన 2 గంటల వ్యవధిలోనే అదే ప్రాంతంలోని సుఖీ పర్వత ప్రాంతంపై మరో మేఘ విస్ఫోటం జరిగింది. దీంతో మరోసారి కొండల మీద నుంచి నీరు ధరాలి గ్రామాన్ని ముంచెత్తింది. అధికారిక సమాచారం ప్రకారం ఈ విలయంలో ఇప్పటి వరకు 4 మరణించగా 11 మంది సైనికులు సహా 70 మందికి పైగా గల్లంతయ్యారు. అయితే మృతుల సంఖ్య భారీగా ఉండొచ్చని అక్కడి అధికారులు, స్థానికులు చెప్తున్నమాట. అక్కడ ప్రాంతం మొత్తం బురదతో నిండిపోయింది. వరద నీరు విరిగిపడ్డ కొండ చర్యల కారణంగా ఆ ప్రాంతంలోని 5 జాతీయ రహదారులు, 7 రాష్ట్ర రహదారులు సహా మొత్తం 163 రహదారుల్లో రాకపోకలు నిలిచిపోయాయి. కాగా వరద చుట్టుముట్టిన 10 నిమిషాల వ్యవధిలోనే సమీపంలో ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగింది. ధరాలికి 4 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న హర్షల్ క్యాంప్ నుంచి 150 మంది సైనికులు అక్కడికి చేరుకొని విపత్తు స్పందన చర్యలు చేపట్టారు. ముంపులో చిక్కుకుపోయిన స్థానికులను కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ బృందాలు చేరుకున్నాయి. ఉత్తరాఖండ్ రాష్ట్ర విపత్తు సహాయక దళాలు, జాతీయ విపత్తు సహాయక దళాలు, ఉత్తరకాశీ జిల్లా యాంత్రాంగం అంతా కలిపి 400 మందికి పైగానే సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. క్యాంపు దెబ్బతిని 11 మంది సైనికులు గల్లంతైన కష్ట సమయాల్లోనూ భారత సైనికులు సహాయక చర్యల్లో పాల్గొనడం వారి నిబద్ధతకు, ధైర్యానికి నిదర్శనమని ఆర్మీ ప్రకటనలో తెలిపింది. ఇంకోవైపు ధరాలి ప్రాంతంలో మంగళవారం ఒక్కరోజే 21 సెంటీమీటర్ల వాన కురవడంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. రానున్న 2-3 రోజుల్లో భారీ వర్షాలు కురిసే ముప్పుందని హెచ్చరించింది. దీంతో స్థానికులంతా బిక్కుబిక్కుమంటున్నారు. వర్షాలు, వరదల ముప్పు నేపథ్యంలో డెహ్రాడూన్, హరిద్వార్ సహా ఉత్తరాఖండ్లోని పలు జిల్లాల్లో పాఠశాలల మూసివేతకు అధికారులు ఆదేశాలు ఇచ్చారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.